కేరమ్ మూవీ చూడడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేరమ్ మూవీలో ఏముందంటే స్టోరీ అంటే అతను కేరళ వెళ్తాడు. అంటే ఎలా ఉంటాడంటే అతని క్యారెక్టర్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఈ మూవీలో అంటే అతను లేజీగా ఉండడం, అంటే వాళ్ళ నాన్న మాట వినకపోవడం అలా ఉంటుంది. వాళ్ళ నాన్న అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఫుల్ రిచ్ అన్నమాట. అంటే ఇతను తాగుకుంటూ తిరుగుకుంటూ ఉంటాడు. అంటే వీడిని ఎలాగైనా బాగుపరచాలి అని వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు ఇతన్ని, కుమార్ అనే క్యారెక్టర్ని. అయితే కుమార్ అనే క్యారెక్టర్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరిని కేరళ పంపుతాడు. అక్కడ కాలేజ్లో జాయిన్ అవుతాడు, ఇంజనీరింగ్ కాలేజ్లో కోచింగ్ తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు అలా లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది భయ్య. అయితే లవ్ స్టోరీ మధ్యలో అమ్మాయికి ఒక డిసీజ్ ఉంటుంది. తను చేసిన ప్రామిస్ని ఎలాగైనా తీర్చాలని ఉంటుంది. అదే కాన్సెప్ట్తో మూవీ మొత్తం తీశారు. అక్కడ డైలాగ్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో. అయితే మూవీ వచ్చేసి నా రేటింగ్ వచ్చేసి 3.4 రేటింగ్ అనుకుంటున్నా. నాకైతే మూవీ బాగానే నచ్చింది ఫ్రెండ్స్. మూవీ చూసాక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ లాగా అనిపించింది. అయితే ఫస్ట్లో వస్తాడు కదా కిరణ్ అబ్బవరం, రాజశేఖర్ పాట మీద డ్యాన్స్ చేస్తాడు. ఆ సాంగ్ మీద డ్యాన్స్ చేస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ మూవీలో డైలాగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అయితే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా నచ్చింది. అంటే ఆ హీరోని డిసీజ్తో బాధపడుతూ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ నాన్న అమ్మ చనిపోతే ఆ ప్రామిస్ని నిర్వహించలేక ఆ డిసీజ్తోనే బాధపడుతూ ఉంటుంది హీరోయిన్. అయితే ఈ మూవీలో నాకు నచ్చింది క్యారెక్టర్ కిరణ్ అబ్బవరం డైలాగ్స్ భయ్య. నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. అయితే ఈ మూవీని అందరు చూడొచ్చు భయ్య, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. కిరణ్ అబ్బవరం లుక్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మూవీ చూసేయండి. ఈ మూవీ అయితే 3 days అవుతుంది రిలీజ్ అయ్యి. 25 crores కలెక్ట్ చేసింది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను చూసిన నా ప్రకారం 25 crores రిలీజ్ అయింది. అయితే ఈ మూవీని మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మూవీ చూడకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని.